జాగ్రత్తగా చూడండి. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే డెడ్ బాడీ షర్ట్ మీద ఇలాంటి రక్తపు మరకలు ఎలా అవుతాయి బాగా చూడండి. ఇది ఎవరో రక్తం అంటిన చెప్పుల కాలుతో అక్కడ తొక్కిన విధంగా అనుమానించే లాంటి ఫోటో ఇది. ప్రవీణ్ పగడాల గారిది సహజ మరణము కాదు, యాక్సిడెంట్ కూడా కాదు. అది ఖచ్చితంగా అది యాక్సిడెంట్ ముసుగులో చేసిన హత్య. ఆ రాత్రిపూట విశాలమైన రోడ్లున్నాయి, పెద్దగా ట్రాఫిక్ ఉండదు. అలాంటి సందర్భంలో ముందు ఉన్న వాహనాన్ని ఒక కారు గుద్దడం అనేది అది ఇంటెన్షన్గా గుద్దటం అయితేనే జరుగుతుంది, కానీ మరొక విధంగా జరగదు. ఎందుకంటే అతను రోడ్డు వారగా వెళుతున్నాడు, రోడ్డు చివరన పోతూ ఉన్నాడు. ఆ వాహనాన్ని గుద్దాల్సిన అవసరమే లేదు, ఇంకా విశాలంగా ఉంది రోడ్డు. అలాంటప్పుడు కావాలనే గుద్దినట్టుగా కనబడుతుంది, కానీ మరొకటి కాదు. అదే పొరపాటున గుద్దిన వారైతే ఆ కిందపడ్డ వ్యక్తిని తమ కారులో సమీప ఆసుపత్రికి తీసుకెళ్ళేవారు, ఖచ్చితంగా తీసుకెళ్ళేవారు. ఎందుకంటే అదేమి పగలపూట కాదు, యాక్సిడెంట్ చేశావు అని 10 మంది వచ్చి కొట్టడానికి తిట్టడానికి అదేమీ పగలు కాదు, ఎవరు జనసంచారం లేని సమయం అది. కాబట్టి అతన్ని తీసుకొని అక్కడ పడిపోయి ఉంటే పట్టుకొచ్చాము అని చెప్పితే ఎంతో బాగుండేది. కాబట్టి ఇది ఖచ్చితంగా వాళ్ళు ఇంటెన్షన్గా కావలసుకుని గుద్ది అందులోని వారే అతనిని చంపి ఆ వాహనాన్ని అతనిపై వేసి మరలా లేవకుండా కొన ప్రాణంతో ఉంటే కూడా ఒకవేళ పొరపాటున లేస్తాడేమో అని వాహనాన్ని తన మీదనే పెట్టిపోయినట్లుగా కనబడుతూ ఉంది. మనము ఎన్నోసార్లు వాహనాల మీద నుంచి పడ్డాము. వాహనం మీద పోతూ పొరపాటుగా పడిపోతే వాహనం ముందు పడుతుంది, మనము ఇంకొద్దిగా ముందుకి పడతాము. ఎందుకంటే వాహనం బరువుగా ఉంటుంది కాబట్టి అది ముందు కింద పడిపోతుంది, మనము ఆ వేగానికి ఇంకొంత ముందుకు పోయి పడతాము. అలా పడ్డాము చాలాసార్లు. స్కూటర్ మీద నుంచి పడ్డాము, చిన్నప్పుడు సైకిళ్ళ మీద నుంచి పడ్డాము. ఎప్పుడు కూడా వాహనం మా మీద పడలే. అలాంటిది ఇక్కడ వాహనం, అందున బుల్లెట్ ఎలా మీద పడుతుంది? ఖచ్చితంగా అది ఎక్కడో కింద ముందే పడిపోతుంది. ప్రవీణ్ ఇంకాస్త ముందుకు వెళ్ళి పడవలసి ఉంటుంది పొరపాటున పడి ఉంటే కనుక. కానీ ఇది పొరపాటున పడడం కాదు, ఇది ఇంటెన్షన్గా గుద్దినారు. కారుతో వేగంగా వచ్చి గుద్దారు. ఆ తదుపరి చంపి కర్రలతో వాటితో వీటితో మోది చంపి వాహనాన్ని ఆయన మీద వేసి వెళ్ళారు. ఇది ఖచ్చితంగా హత్య. ఏదో యాక్సిడెంట్గా క్రియేట్ చేద్దాం అనుకున్నారు, కానీ ఎక్కడో ఒక దగ్గర క్లూ విడవకపోరు. ఒకవేళ ఈ యొక్క వ్యవస్థలు పట్టుకోకపోయినా ఖచ్చితంగా ప్రవీణు నమ్మిన దేవుడు ఖచ్చితంగా న్యాయాన్ని జరిగిస్తాడు. ఈ విషయంలో పోలీసు వ్యవస్థ గనక నిజాన్ని బయటకు తీసుకురావాలంటే వారు విజయవాడలో బయలుదేరినప్పటి నుండి సీసీ ఫుటేజీలు సేకరిస్తే తెలిసిపోతుంది. విజయవాడలో బయలుదేరినప్పుడు ఆ యొక్క బుల్లెట్కి మరి హెడ్ ల్యాంప్ ఉందా లేదా, లైట్ వస్తుందా లేదా, మరి ఏ సందర్భంలో ఎక్కడికి వచ్చిన తర్వాత ఆ యొక్క లైటు రావడం లేదు అనేది ఇట్టే తేలిపోతుంది. సో దానిని బట్టే అర్థమవుతుంది. ఒకవేళ బయలుదేరేటప్పుడు హెడ్ ల్యాంప్ ఉండి ఆ తదనంతరం లేకపోతే కనుక అది ఖచ్చితంగా అక్కడే ఎక్కడో అతనిపై దాడి జరిగింది అని అర్థమవుతుంది. ఆ తదనంతరం ఆయన వారి బారి నుండి తప్పించుకొని ముందుకు వస్తూ ఉన్నప్పుడు ఇదిగో అక్కడ దారి కాచి అతన్ని వెంబడిస్తూ వచ్చి బ్రిడ్జి దగ్గర, ఆ యొక్క పెట్రోల్ బంక్ దగ్గర ఆ సమీపంలో అతని వాహనాన్ని గుద్ది అతను పడిపోయిన తర్వాత చంపి పారిపోయినట్లుగా కనబడుతూ ఉంది. ఇది ఖచ్చితంగా హత్య. ఈ విషయంలో ప్రవీణ్ గారికి వ్యవస్థలో న్యాయం జరిగించినా జరిగించకపోయినా దేవుడు ఖచ్చితంగా న్యాయాన్ని జరిగిస్తాడు. ఎందుకంటే దేవుని యందు అంత అచంచల విశ్వాసం ఉన్నది అతనికి. కాబట్టి ఖచ్చితంగా వ్యవస్థలు గనక వారి పని వారు చేసి
మరి దోషులను శిక్షిస్తే సరే సరి, లేకపోతే దేవుడు వారిని శిక్షిస్తాడు. నేను మా పిల్లల్ని తీసుకెళ్ళి జాయిన్ చేయడానికి వెళ్ళాను స్కూల్లో. సార్ మీ కులం చెప్పండి అన్నాడు. ఎందుకు నీకు అన్నాడు. రాయాలి సార్ అన్నాడు. నాకు లేదురా అన్నాడు. అర్జెంట్ సార్ మీరు చెప్పాలి సార్, మీరు ఒప్పుకొని. నాకు లేదండి, మీకేంటి ప్రాబ్లము? లేదు సార్, పిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్ రేపు అన్నాడు. నా పిల్లలకు కదా ప్రాబ్లం, నీకేంటి ప్రాబ్లం? నేను చెప్తున్నాను నాకు కులం లేదని, నువ్వు జనరల్ అని రాయి అక్కడ. వీడు నేను సమానమా అనే భయం. వీడు ఫలానా మాలోడు, ఫలానా మాదిగోడు, ఫలానా బుడగలోడు, ఫలానా జంగమోడు, మొన్నటి దాకా మా కాళ్ళ కింద ఉన్నాడు, వీడు నాకు సమానమా? ఇప్పుడు ఇది పెనుపుతాం వీళ్ళకు. వీడు ఎమ్మెల్యే ఎట్లా అవుతాడు? వీడెట్లా చదువుకుంటాడు? వీడెట్లా నాయకుడు అవుతాడు? దోపిడి దొంగ. ఆ దొంగకు దోచిపెట్టింది ఎవరు? బ్రాహ్మణవాదం కదా. ఆ దొంగ మీ దేవాలయాల దగ్గరకు వచ్చి కాపు కాస్తే పోయి చచ్చిపోయింది ఎవరు? దళితులు కాదా? ఎవరికి చెప్తున్నారు కథలు? మనిషిని హిందుగా చూడద్దు, ముస్లింగా చూడద్దు, క్రైస్తవుడిగా చూడద్దు, బౌద్ధుడిగా చూడద్దు. మనిషిని మనిషిగా చూడద్దు. మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చుట్టేస్తుంది. నిజమైన మనిషిగా బ్రతికి చూడు. మతం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తన పట్టు కోల్పోదు. గురువు ఈ రాజు, నీ రాజు, ఈ రాజుకు చంపటం కాదు, కమ్ రా అని మరణాన్ని ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు. మరణాన్ని ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు.